సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల నేతృత్వంలో ఏపీలో క్రియేటివ్ ఎకానమీని అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నట్లు, తద్వారా రాష్ట్రాన్ని వినోద రంగానికి సరికొత్త గమ్యస్థానంగా నిలిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (FTPCA) ప్రతినిధులు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా FTPCA జాతీయ కార్యకలాపాల అధికారిక పోస్టర్, లోగోలను మంత్రి దుర్గేష్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో FTPCA ప్రతినిధులు తమ భవిష్యత్ ప్రణాళికలను మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కందుల దుర్గేష్ మాట్లాడుతూ, రాజమహేంద్రవరం లాంటి సాంస్కృతిక వేదికపై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఒకప్పుడు తెలుగు, తమిళం, హిందీ అని వేర్వేరు ప్రాంతీయ చిత్రాలుగా చూసేవాళ్ళమని, కానీ నేడు పాన్ ఇండియా విప్లవం, OTTల రాకతో సినిమా స్వరూపమే మారిపోయిందన్నారు. ప్రేక్షకులకు భాషతో సంబంధం లేకుండా అన్ని రకాల వినోదం అందుతోందన్నారు. FTPC ఇండియా ప్రెసిడెంట్ చైతన్య జంగా, సెక్రటరీ వర్మ పాకలపాటి, సఖీ శక్తి వెల్ఫేర్ ఫౌండేషన్ పాన్ ఇండియా ప్రెసిడెంట్ జయా పటేరియా, శ్రీనివాస్, రమేష్, ఈశ్వర్ తదితర ప్రతినిధులు ఉన్నారు. సినిమా అనేది వచ్చేటప్పటికి లాంగ్వేజ్ బ్యారియర్ కాకుండా ఉంటుంది. ఇదివరకు తెలుగు సినిమా, తమిళ సినిమా, హిందీ సినిమా అని ఆ లాంగ్వేజ్ ఒక బ్యారియర్గా ఉండేది. ఇవాళ పాన్ ఇండియా మూవీస్ వచ్చిన తర్వాత ఏ లాంగ్వేజ్లో సినిమా తయారైనప్పటికీ కూడా అది అన్ని భాషల్లోకి కూడా వెళుతుంది. ముఖ్యంగా OTT ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత ఒకే సినిమా, ఒక భాషలో తీసిన సినిమా అన్ని భాషల్లోనూ కూడా OTTలో మనకి ప్రదర్శిస్తున్నారు. కాబట్టి సినిమాకి ఇంకా లాంగ్వేజ్ అనేది బ్యారియర్ కాదు. ఇవాళ నేను FTPCA వీరిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. కారణం ఏంటంటే, వన్ ఫిల్మ్ వన్ నేషన్ అనేటువంటి మాట ఇవాళ చాలా అప్రోప్రియేట్ వర్డ్ ఇది. దానికి సంబంధించి వారు కార్యకలాపాలు ఏ రకంగా నిర్వర్తిస్తారనేది తర్వాత రోజుల్లో వారు చెప్తారు. అయితే దీన్ని మొత్తంగా సినిమా అంతటినీ ఒక వేదిక మీద తీసుకురావటం, ఏ భాషలో చాలామంది కొరటాల శివ ఇటువంటి డైరెక్టర్ల వల్ల తెలుగు సినిమాకు ఒక ఖ్యాతి వచ్చింది. మేము త్వరలో వన్ ఇండియా వన్ సినిమా అంటే భారతీయ సినిమా అన్నమాట. ఈరోజు మన సినిమా మార్కెట్ ప్రపంచ దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా, మేము ఇటీవల నేపాల్లో ఒక సమ్మిట్ చేసినప్పుడు అక్కడ సూపర్ స్టార్స్, అట్లాగే సింగపూర్లో కానీ, బంగ్లాదేశ్ కానీ, వేరే ఇతర కంట్రీస్లో మేము చేసినప్పుడు అక్కడ సూపర్ స్టార్స్ చాలామంది ఇన్స్పిరేషన్ అవుతున్నారు. ఏమంటే మీ మహేష్ బాబు గారు సూపర్ అండి, మీ చిరంజీవి గారు సూపర్ అండి, మీ వాళ్ళతో కనీసం ఒక విలన్ రోల్ అయినా, అక్కడ సూపర్ స్టార్స్ ఇక్కడ విలన్ రోల్ అయినా మేము చేస్తామండి, మాకు తెలుగు ఇండస్ట్రీకి ఒక అవకాశాలు ఇప్పించండి అంటే, దీనికి మేము ఒక వేదికగా FTPC ఇండియా ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మేము దీనికి ఒక ప్లాట్ఫామ్గా క్రియేట్ చేస్తూ ఈరోజు మంత్రి గారు, గౌరవనీయులైన మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారి చేతుల మీదుగా ఈరోజు వన్ ఇండియా వన్ సినిమా పోస్టర్ని ఫస్ట్ లాంచ్ చేశాక వెరీ గుడ్ because of all the Andhra people. I love Andhra, I would say. And yes, अगर ये होता है और जो सपना हम देख रहे हैं अगर वो होता है तो ये इंडिया को एक कर देगा और अच्छे से. जैसे कि इंडिया जाना ही इसके लिए जाता है कि हमारी अलग अलग लैंग्वेजेस हैं, हम अलग अलग स्टेट से आते हैं, बट स्टिल हमारा इंडिया स्ट्रॉन्ग है. तो ये एक और कदम होगा जो इंडिया को और स्ट्रॉन्ग बनाएगा. तो थैंक यू सो मच एवरीवन. Yes, yeah. I'm Jaya Patelia. I'm coming from Madhya Pradesh, the heart of India. So I'm working right now for FTPC India, and I also have an NGO which is called Sakhi Shakti Welfare Foundation.